భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 25/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష చతుర్దశి సోమవారం చతుర్దశి తెల్లవారుజామున 5:12 వరకు రోహిణి నక్షత్రం రాత్రి 9:48 వరకు వర్జం మధ్యాహ్నం 1:49 3:25 వరకు అలాగే తెల్లవారుజామున 3:30 5:08 వరకు కూడా వర్జం ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:05 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:32 నుండి 3:16 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:26 అమృత గంటలు సాయంత్రం 6:36 నుండి 8:12 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9 నుండి 10 వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు సాయంకాల శుభ సమయం శుభయోగం తెల్లవారుజామున 4:59 గరంజి సాయంత్రం 5:16 వని తెల్లవారుజామున 5:12. ఈరోజు విశేషం ధనుర్మాసంలో స్వామివారిని విశేషంగా ఆరాధించడం స్మరించడం పూజించడం కూడా విశేషమైనటువంటి శక్తిగా మనకి చెప్పడం జరుగుతోంది. ఆండాళ్ళు సమేతంగా స్వామివారిని విశేషంగా దర్శనం చేయండి, విశేషంగా ఆరాధించి తరించండి అని చెబుతూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉందని చెప్పడం జరుగుతోంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెబుతున్నారంటే పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి క్లేశాదితరస్తేషాం అవ్యక్తాసక్తచేతస అవ్యక్తా హి గతైర్దుఃఖ దేహవృద్ధిరవాప్యతే అంటున్నారు. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తాచిత్తులైన వారు సంతృప్తులై సాధన మిక్కిలి శ్రమతో కూడుకుని ఉంటుంది. అందుకే సాకారంగా ఆరాధన చేయాలి, కర్మలు తొలగించుకోవాలి, జ్ఞానాన్ని తొందరగా సునాయాసమైన మార్గం. నిరాకారంగా ఆరాధిస్తే వాళ్ళు ఆలస్యం అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం, నేను చేస్తున్నాను అనే భావన వాళ్ళలోకి వస్తుంది. నేనే అలా ఉన్నాను, నేనే విడిచిపెట్టేస్తాను ఈ కర్మలు, లేకపోతే నాకు అన్నిట్లో నేను చూసేస్తున్నాననే భావన కలుగుతుంది. కాబట్టి ఆ సాధన చాలా జాగ్రత్తగా చేయాలి. సాధన మిక్కిలి శ్రమతో కూడుకుని ఉంటుంది అలాంటి వాళ్ళకి. ఎలాగనగా దేహ అభిమానం అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. కర్మలు చేసేవాడికి కూడా దేహాభిమానం ఉంటుంది. కొంచెం నేనే చేస్తాను ఈ పూజ, నేనే యజ్ఞం చేస్తాను, నేనే దానం ఇచ్చా, నేనే ఇల్లు ఇచ్చా, నేనే గోవిచ్చా, నేనే ఆవిచ్చా, నేనే యజ్ఞం చేయించా, నేనే గుడి కట్టాను, నేనే అల్లారం ఇచ్చా, గుళ్ళో నేనే ఫ్యాన్ ఇచ్చానంటారు చాలామంది. నేనే విడిచిపెట్టాలి. ఆయన చేయించాడనే భావన కలగాలి. సాకారంలోనూ నిరాకారంలో కూడా ఇది ఉంది. కర్మల పరిపక్వం అవ్వాలి, నెమ్మదిగా జ్ఞానం వైపు వెళ్తే తొందరగా మోక్షాన్ని పొందగలుగుతారు. ఇంకా ఏమంటున్నారంటే ఏతు సర్వాణి కర్మాణి మయ సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. పరమేశ్వరుడు నన్ను ఉపాసిస్తే కనుక ఏ భక్తులు కర్మలన్నింటినీ కూడా నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమైన అనన్యమైన భక్తిభావంతో సతతము చింతన చేయువాడు భజించేవాడు నన్నే పొందుతాడయ్యా అని తెలుసుకొని కృష్ణ పరమాత్మ ఈరోజు మనకి భక్తి యోగంలో 12వ అధ్యాయాలు తెలియజేశారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.